కొందరు పోలీసులు శోభాయాత్రలో అత్యుత్సాహం ప్రదర్శించారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. శ్రీరామనవమి రోజున శోభాయాత్రకు సహకరించిన పోలీసులు, మున్సిపల్, వాటర్ వర్క్ శాఖల అధికారులకు రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొంతమంది పోలీసు అధికారులు కావాలని రామభక్తులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కావాలనే యువతపై లాఠీ చార్జ్ చేశారని అన్నారు. తమ శోభాయాత్రకు పోలీసు బందోబస్తు అవసరం లేదని, తమ వాలంటీర్లతో సమర్థవంతంగా నిర్వహించుకునే వాళ్లు ఉన్నారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి హిందువుల పండుగలకు ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ దుల్పేట్ నుంచి ప్రారంభమైంది. ఈ సంవత్సరం లాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర మంచి జరగనికి మున్సిపల్ అధికారులు గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గాని శ్రీరామనవమి శోభయాత్ర ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు చూస్తున్నారంటే అది మీడియా వల్లనే. అదే విధంగా పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బందోబస్తు చేయాలి, ఏ చౌరస్తాలో, ఏ మస్జిద్ కాడ, ఏ గుళ్ళు కాడ ఫోర్స్ పెట్టాలి, ఆ మంచి ఫోర్స్ పెట్టి కూడా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళు కూడా డే నైట్ పనిచేసినారు. వాళ్ళు కూడా నా హృదయంగా ధన్యవాదాలు. ఇది మంచి జరిగిన కార్యక్రమం గురించి నేను చెప్పాను. మంచి చెప్పిన తర్వాత ఎక్కడెక్కడ తప్పులు జరిగింది దానిపైన కూడా మనం చర్చ చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మనం ఆలోచన చేస్తాం. కొంతమంది పోలీసులు కావాలని రామ భక్తులకి దొబ్బాలి, రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేయాలి, రెచ్చగొట్టే అట్లాంటి మూమెంట్ పోలీసులు కొంతమంది చేసినారు. ఇది కుట్రానా ఏంది అర్థమవుతుంది. జాలి హనుమాన్ దుల్పేట్ రోడ్ లో గాని, పురాణాపుల్ చౌరస్తాలో గాని, బేగం బజార్ ఛత్రి చౌరస్తాలో గాని, సిద్దంబర్ బజార్ మస్జిద్ చౌరస్తా గాని, అదే విధంగా గౌలిగూడ గురుద్వారా కాడ అయితే పోలీసులు చాలా ఓవర్నే చేసినారు. కార్యకర్తలకి దొబ్బుకుంటా మా వెహికల్స్ ని, ఆల్ వెహికల్స్ ని ముందుకు తీసుకొని వెళ్ళిపోయినారు. ఇది చాలా తప్పు చేసినారు. నేను పోలీస్ అధికారులకి ముందే చెప్పిన, మా శ్రీరామనవమి శోభయాత్రకి మీ పోలీస్ అవసరమే లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోలీస్ లేకుండానే కూడా కార్యక్రమం చేసుకున్నాము. ఎన్నో సంవత్సరాలు మా వాలంటీరే కార్యక్రమం చాలా వైభవంగా సక్సెస్ఫుల్ చేసుకున్నారు. పోలీసులు ఈ విధంగా కుట్ర చేస్తారని నాకు నమ్మకం వస్తుంది. కానీ వీడియోలో అక్కడిక్కడ చూసిన తర్వాత